భారీ వర్షం వచ్చి ఎలిసినట్టు మరి మళ్ళీ ఆ ఎలిసిన వర్షం ఆ పొలాన్ని దున్నాలంటే మనం ఎలా నాగలి కట్టాలో ఎలా మనము పంటలేయాలో ఆ విధంగా చేయాలంటే దయచేసి దీన్ని ఒక నిర్మాణాత్మకమైనటువంటి రంగంలో నిర్మాణంలోకి తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. ఉద్యోగస్తులు అటెండర్ టు కలెక్టర్ వరకు ఒక నెట్వర్క్ను తయారు చేయాల్సినటువంటి అవసరం ఉంది. ప్రతి జిల్లాలో ప్రతి యూనివర్సిటీలో డిగ్రీ ఇంటర్మీడియట్ వాళ్ళు ఎవరెవరు ఉన్నారో ఆ యొక్క యూత్ స్టూడెంట్ను ఆర్గనైజ్ చేయాల్సిన అవసరం ఉంది. ప్రజా సంఘాలుగా ఉన్న మన మాల సంఘాలన్నీ కూడా మొన్న హైదరాబాద్లో వివేకన్న నాగరాజ్ సార్ గారు చెప్పినట్టు మాల సంఘాల జేఏసీగా ఏర్పడ్డది. ఆ మాల సంఘాల జేఏసీ రేపు రాష్ట్రంలో గ్రేటర్ హైదరాబాదులో జిల్లాలలో మండలాలు విలేజ్ వరకు కూడా ఒక బలమైన నిర్మాణం చేయడానికి కార్యాచరణ హైదరాబాదులో మేము ఆ యొక్క కార్యాచరణ చేయబోతా ఉన్నాం. ఆ కార్యాచరణను మేము ఏదైతే హైదరాబాదులో పిలుపునిచ్చామో ఆ హైదరాబాదులో పిలుపు గ్రామ పునాదుల వరకు జరగాల్సినటువంటి అవసరం ఉంది. అంతేకాకుండా మొన్న 19వ తారీఖు రోజు అసెంబ్లీ ముట్టడి పిలుపునిస్తే దాదాపుగా 19వ తారీఖు ఏ పోలీసుల వాకిటాకిలో చూసినా మాలల అసెంబ్లీ ముట్టడే చర్చ జరిగిందనే విషయాన్ని మీకు గుర్తు చేస్తా ఉన్నా. దాదాపు ఒక 20,000 మందిని పోలీస్ స్టేషన్లో అరెస్ట్ చేసి పెట్టారు. హైదరాబాదులో దాదాపు సాయంత్రం వరకు ఒక 20 విడతలుగా అరెస్ట్ అయి మాలలు మిలిటెన్సీ కూడా చేయగలుగుతారని చెప్పించినటువంటి చరిత్ర ఈ మాల సామాజిక వర్గానికి ఉందని గుర్తు చేస్తా ఉన్నా. ముఖ్యంగా మనం ఈరోజు పెట్టుకున్నది మనం సక్సెస్ అయిన మీటింగ్తో పాటు భవిష్యత్తు కార్యాచరణ విస్తృత స్థాయి సమావేశం కాబట్టి మనం ఏవైతే మొన్నటి మీటింగ్కు సంబంధించిన లోటుపాట్లు ఉన్నాయో ఇంకా ఎవరెవరికి ప్రయారిటీ రాకుండా చాలామంది పేర్లు కూడా వేదికల మీదకి రాకుండా స్వచ్ఛందంగా ప్రతి ఒక్కరూ ఆ ఊరు నుంచి మన కుల సంఘం నుంచి వాళ్ళే డబ్బులు వేసుకొని వాళ్ళే తిండి మన భోజనం పెట్టుకొని వాళ్ళే వెహికల్ కట్టుకొని వచ్చాం కాబట్టి అది సక్సెస్ అయింది. ఈ ఉద్యమాన్ని సస్టైన్ చేయాలంటే ఈ ఉద్యమాన్ని కొనసాగించాలంటే మనమందరం ఒక బలమైన నిర్మాణం చేసినప్పుడే అది సక్సెస్ అవుతుందని చెప్పేసి అని మీకు గుర్తు చేస్తా ఉన్నా. అందులో భాగమే ఇప్పుడు రాజకీయ పార్టీలు మాలలంటే వాళ్ళు ఏమో అనుకున్నాం కానీ అన్ని రాజకీయ పార్టీలకు మనం తెలియజెప్పాం. కానీ ఈరోజు మన కమ్యూనిటీని మనం ఒక వర్గీకరణకు వ్యతిరేక ఉద్యమం చేస్తున్నామనో లేకపోతే ఏదో ఒకసారి మనం జనాలను చూపించి మళ్ళీ ఎక్కడలో అక్కడ పోతే కలవదు. రేపు భవిష్యత్తులో మన విద్యార్థులు మన యువకులు మన సమాజము మన కమ్యూనిటీని ప్రతి కుల పోరాటము ఒక రాజకీయ పోరాటం అన్నప్పుడు మన కులాన్ని ఒక బలమైన శక్తిగా మార్చే ఒక మహా ఉద్యమానికి మనం సిద్ధం కావాల్సినటువంటి అవసరం ఉంది. మనం జిల్లాలలో చూస్తున్నాం ఒక రెడ్డి కమ్యూనిటీ కావచ్చు వెలమ కమ్యూనిటీ కావచ్చు వాళ్ళు ఏ విధంగా విద్యా రంగంలో ఉన్నారు, ఏ విధంగా ఉద్యోగ రంగంలో ఉన్నారు, ఏ విధంగా వ్యాపార రంగంలో ఉన్నారు, ఏ విధంగా మీడియాను కానీ రియల్ ఎస్టేట్ కానీ పారిశ్రామికవేత్తలుగా కానీ ఈరోజు ఆ కమ్యూనిటీ బలమైన శక్తిగా మారింది కాబట్టి ఆర్థికంగా బలోపేతమైంది కాబట్టి ఈరోజు రాజకీయాలను శాసిస్తుందన్న విషయాన్ని మీకు గుర్తు చేస్తా ఉన్నాను. మరి మన సామాజిక వర్గం నుంచి ఉన్న ఉద్యోగస్తుల పాత్ర, మన సామాజిక వర్గం నుంచి ఉన్నటువంటి విద్యావంతుల పాత్ర, మన సామాజిక వర్గం నుంచి చదివిన రాజకీయ నాయకుల పాత్ర చాలా క్రియాశీలకమైంది. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మనకు రిజర్వేషన్లు ఇచ్చేటప్పుడు చెప్పారు, నేనిచ్చే ఈ రిజర్వేషన్ వల్ల లబ్ధి పొందిన మీరు మీ వెనుకబడ్డ మీ యొక్క అన్నదమ్ములకి మీ అక్క చెల్లెళ్ళకి మీ వెనుకబడ్డ మీ కులానికి చైతన్యం చేయాలని చెప్పాడు. పే బ్యాక్ టు ద సొసైటీ అంటే మీ విలువైన జ్ఞానాన్ని విలువైన సమయాన్ని విలువైన మనీని వెచ్చించి వాళ్ళను అభివృద్ధి చేయాలని కోరుకున్నాడు. మరి ఆ కోరుకున్న బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచనను ముందుకు తీసుకువెళ్లే విధంగా మన కమ్యూనిటీ బలమైన శక్తిగా మారాల్సిన అవసరం ఉంది. మనం ఈరోజు ఏ సామాజిక వర్గాలు అయితే ఎలా పనిచేసుకుంటున్నారో మనం అలా చేసుకున్నప్పుడే ఇప్పుడు హైదరాబాద్లో మన మీటింగ్ తర్వాత ముఖ్యంగా వివేకన్నను నాగరాజ్ సార్ని టార్గెట్ చేస్తూ వాళ్ళను ఇబ్బంది పెట్టే విధంగా ఏ మీటింగ్లు వెళ్ళినా వాళ్ళ గురించి మాట్లాడడం, ఏ మీటింగ్లు వెళ్ళినా వాళ్ళని తులనాడడం, దీన్ని విమర్శ చేయాల్సిన బాధ్యత తిప్పికొట్టాల్సిన బాధ్యత మన సంఘాల పైన మన పైన ఉంటుందని చెప్పేసి అని గుర్తు చేస్తాం. ఈరోజు పెద్దవాళ్ళుగా వాళ్ళు వచ్చిన తర్వాత ఈరోజు తెలంగాణలో ఉన్న డిప్యూటీ సీఎంతో సహా అన్ని జిల్లాలో ఉన్న ఎమ్మెల్యేలు జడ్పీ చైర్మన్లుగా రేపు వచ్చే అన్ని పార్టీల నాయకులు కులం గురించి పనిచేయకపోతే మీకు పుట్టగదలు ఉండవని చెప్పాల్సిన బాధ్యత కూడా మనపై ఉంటుందని చెప్పేసి అని గుర్తు చేస్తా ఉన్నాం. అందుకే మనము ఏ సామాజిక వర్గానికి వ్యతిరేకం కాదు.
ఈ యొక్క 100 సంవత్సరాలలో మనం ఏ ఉద్యమానికి నాయకత్వం వహించినా దళితులకి కానీ మాదిగలనే కానీ బీసీలనే కానీ ఓసీలతో కానీ అన్ని లెఫ్ట్ ఉద్యమాల్లో కానీ అంబేద్కర్ ఉద్యమాల్లో కానీ మన సామాజిక వర్గమే ముందు వరుసలో ఉంది. రేపటి నుంచి కూడా ఈ సామాజిక వర్గాలతో స్నేహపూర్వకంగా ఐక్యం ఉద్యమాలను నిర్వహిస్తూనే మన సామాజిక వర్గాన్ని ఎవరైనా హట్టు చేసినా ఆత్మగౌరవం దెబ్బతీసినా దేక్లేంగ్ అంటే దేక్లేంగ్ అనడానికి కూడా సిద్ధంగా ఉన్నప్పుడే మనం ముందుకెళ్తామనే విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నాం. ఇప్పుడు ముఖ్యంగా మొన్న అమిత్ షా గారు బాబాసాహెబ్ అంబేద్కర్ని అవమానపరిచిన తర్వాత ఈ రిజర్వేషన్ల గురించి మాట్లాడుతున్నా మాకు అన్యాయం జరిగిందని చెప్తున్నటువంటి మందకృష్ణ గారు అమిత్ షా మీద ఒక్క మాట మాట్లాడా? ఒక ప్రెస్ మీట్ అన్న పెట్టాడా? బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన రిజర్వేషన్లలో నీ వాట నీకు కావాలని అడుగుతున్న నీవు అంబేద్కర్ గారిని విమర్శ చేస్తే నువ్వు కనీసం మాట్లాడలేదంటే నీకు రిజర్వేషన్లు అడిగే అర్హత ఉందని మనం మాట్లాడాల్సినటువంటి అవసరం ఉందని గుర్తు చేస్తా ఉన్నా. భారత రాజ్యాంగానికి సంబంధించిన రాజ్యాంగంలో దళితుల పౌరసత్వానికి సంబంధించి బాబాసాహెబ్ అంబేద్కర్ కేంద్ర ప్రభుత్వానికి కానీ రాష్ట్ర ప్రభుత్వాలకు కానీ సుప్రీంకోర్టుకు కానీ రిజర్వేషన్లను ఇచ్చే అవకాశం కానీ ఒక కులాన్ని తీసివేసే అవకాశం కానీ ఒక కులాన్ని మన చేర్చే అవకాశం కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ ఎవరికి ఇచ్చారంటే అత్యున్నతమైనటువంటిది పార్లమెంట్కి ఇచ్చాడనే విషయాన్ని మీకు గుర్తు చేస్తా ఉన్నా. ఈరోజు సుప్రీంకోర్టు చెప్పినంత మాత్రాన అది వర్గీకరణ చేసుకోవచ్చు అని చెప్పింది, కానీ ప్రాపర్ డాటా లేదు, లెక్కలు లేవు. అది జరగాలంటే ఒకవేళ సుప్రీంకోర్టు చెప్పినట్టు రాష్ట్ర ప్రభుత్వాలు చేసినా మళ్ళీ అది కొట్టివేయబడుతుందనే విషయాన్ని గుర్తు చేస్తూ మీరు దేశవ్యాప్తంగా చేయండి. మీరు అంటున్నారు కదా ఏ రాష్ట్రాల డిమాండ్ ఉందో 2/3 మెజార్టీతో పార్లమెంట్లో చట్టం చేయొచ్చు కదా, ఎందుకు మరి మాలల మీద రాజకీయ కక్షతోటి ఆ సామాజిక వర్గాన్ని ఎదురకుండా 30 సంవత్సరాలు మనల్ని తూలనాడి మాలల్ని మానసిక ఇబ్బందులు గురి చేసినా ఏ రోజు కూడా మాల సామాజిక వర్గం మాదిగలను తులనాడలేదు. వాళ్ళు మా సోదరులే అనుకున్నాం. చాలా మంది డిప్యూటీ సీఎంలు అయ్యారు, మంత్రులు అయ్యారు, ఈ దేశం అత్యున్నతమైన ఉప ప్రధాని అయ్యాడు, చాలా మంది హోంమంత్రి దాకా ఎదిగారు. మీరు వాళ్ళకు సంబంధించినటువంటి ఏ రోజు కూడా మేము బాధపడలే, ఏ రోజు మేము కూడా మా తోటి సామాజిక వర్గం ఎదిగిందని సంతోషపడ్డాం. కానీ మన సామాజిక వర్గం పైన వివేకన్న లాంటి వాళ్ళ పైన మన వాళ్ళని తులనాడినప్పుడు మనం మాట్లాడకపోతే కలవదు. మీకు తెలియాలి, ఈరోజు మందకృష్ణ గారు దక్షిణ భారతదేశంలో బీజేపీ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి ఆయన ప్రయత్నం చేస్తున్నాడు. మీకు తెలియదు, జాతీయ అధ్యక్షుడిగా బంగారు లక్ష్మణ్ను పెడితే ఆయనను ₹1,00,000 లంచం తీసుకుంటానని సస్పెండ్ చేసిన చరిత్ర బీజేపీ పార్టీది. ఆ బీజేపీ పార్టీకి నువ్వు ఎలా పోతావని చెప్పేసి అని ఈరోజు మనం ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. ఈ యొక్క కాంగ్రెస్ పార్టీలో బాబు జగజ్జీవన్ రామ్ కాదు, బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన పుణికిపుచ్చున్న కాంశీరామ్ గారు వాదం దిక్కు నువ్వు లేవు, జగజ్జీవన్ రామ్ వాదం దిక్కు లేదు, నువ్వు అనుకునేటువంటి మీ యొక్క డిప్యూటీ స్పీకర్గా పనిచేసినటువంటి సదాలక్ష్మి దిక్కు కూడా లేవు. ఎవరు దిక్కున్నావంటే మూడోసారి ప్రధానమంత్రి అయితే మూడోసారి బీజేపీ సొంతంగా అధికారం వస్తే రాజ్యాంగం మార్చమని చెప్పిన వాళ్ళతోట ఉన్నాం. ప్రభుత్వ సంస్థలను ప్రైవేటు కార్పొరేట్ శక్తులకు అమ్ముతున్న వాటితోటిలో ఉన్నావు. కానీ ఈరోజు నువ్వు దళితులతోటి కానీ మాల సామాజిక వర్గంతో కానీ మాదిగలతోటి లేవు. మాదిగలను ఈరోజు టెంప్ట్ చేస్తా ఉన్నాడు. మొన్న కళాకారులతో మీటింగ్ పెట్టి మాలల పైన చావు దప్పు కొడతామని మాట్లాడుతూ ఉన్నాడు. మాలలకు రాజకీయ భవిష్యత్తు లేకుండా పోతా ఉన్నాడు. మీతో అవుతుందా, మీ తాతతో అవుతుందా, మీ ముత్తాతతో అవుతుందా? నేను మొన్న ప్రెస్ మీట్ నీ 100వ తాత వచ్చిన మాలను ఏం చేయలేవు. మాదిగ సామాజిక వర్గం కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ మార్గంలో నడుస్తుంది. కానీ నువ్వు మాత్రం మనువాదితో నడుస్తూ ఉన్నావు, నువ్వు భారత రాజ్యాంగానికి వ్యతిరేకమైనటువంటి హెడ్గే వారితో నడుస్తూ ఉన్నావు అనే విషయాన్ని మనం గుర్తు చేయాల్సిన అవసరం ఉందని మీకు గుర్తు చేస్తా ఉన్నా. అందుకే ఇక్కడికి వచ్చిన మీ అందరూ కూడా మన కమ్యూనిటీ పైన విమర్శ చేసినప్పుడు తిప్పికొట్టాలి. భవిష్యత్తులో కూడా చాలా కార్యక్రమాలు మనం తీసుకోబోతా ఉన్నాం. బీజేపీ ప్రభుత్వం వ్యతిరేకం కావచ్చు, మాల సామాజిక వర్గంలో ఉన్న 57 కులాలు కూడా మనతో రావడానికి సిద్ధంగా ఉన్నాయి. వాళ్ళందరూ కూడా మేము మీతో వస్తే సామాజిక న్యాయం జరుగుతుందని చెప్పి ఆయన వాళ్ళ సామాజిక వర్గానికి సంబంధించిన నాయకులు మాట్లాడుతున్నారు. దయచేసి ఇక్కడికి వచ్చిన మీరందరూ కూడా జిల్లాలలో కానీ డివిజన్లలో కానీ మండలాలలో కానీ విలేజ్ వరకు మాల సామాజిక వర్గం పటిష్టం చేయండి. మన సామాజిక వర్గం వాటాను అడగండి. భవిష్యత్తులో మనకు ఏ రంగాల్లో వాటా కావాలనో వాటిని ప్రణాళికలు తయారు చేయండి.
మన మాల కమ్యూనిటీని అభివృద్ధి చేయడానికి ఎటువంటి ప్రభుత్వ స్కీములు తీసుకురావాలో అన్నవాళ్ళు ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి ప్రభుత్వంతో చర్చించి అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఉపాధి అవకాశాలకు సంబంధించి కానీ మన పిల్లలని చెడు వ్యసనాలకు దూరంగా పెట్టేటువంటి విషయాలు కావచ్చు ఒక మంచి బలమైన అంబేద్కర్ వాదులుగా ఈ యొక్క దేశంలో ఈ రాష్ట్రంలో మిగతా సామాజిక వర్గాలకు ఆదర్శవంతమైన మాల కమ్యూనిటీగా అంబేద్కర్ వారసత్వాన్ని పుణిపుచ్చుకున్న వాళ్ళుగా తయారు చేసే మహోద్యమానికి మనందరం సన్నద్ధం కావాల్సిన అవసరం ఉందని ఈ అవకాశం ఇచ్చిన మీ అందరూ కూడా పేరు పేరున జై భీమ్ తెలియజేసి ముగిస్తా ఉన్నాను. జై భీమ్, జై తెలంగాణ.